హలో ఎవరివన్, వెల్కమ్ టు వివరో అకాడమీ. ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా హెచ్పిసిఎల్కు కొత్త సీఎండీ వచ్చారు వారి గురించి, అలాగే లెబనాన్ అధ్యక్షుడి గురించి, పీఎం మోదీకి బార్బడోస్ గౌరవ పురస్కారం ఇచ్చింది వాటి గురించి, అలాగే నీతి ఆయోగ్ ప్రైవేట్ యూనివర్సిటీలపై ఒక నివేదికను ఇచ్చింది వాటి గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటి అంశం, లెబనాన్ దేశంలో 2022 సంవత్సరంలో మైఖేల్ ఔస్ పదవీకాలం ముగింపుతో 2022 నుంచి 2024 మధ్య 2 ఏళ్ల పాటు రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇటీవలే లెబనాన్ పార్లమెంటుకు తాజా ఎన్నికలు జరిగాయి. కొత్త అధ్యక్షుడిగా జోసెఫ్ ఔస్ నియమితులయ్యారు. ఎవరు? జోసెఫ్ ఔస్. ఓకేనా. నెక్స్ట్ వన్, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి అయిన పీయూష్ గోయల్ ఇండసూడ్ 2025 సదస్సులో పాల్గొంటూ రాబోయే 5 ఏళ్లలో ఆహారం, పానీయాలు, వ్యవసాయం, సముద్ర ఉత్పత్తుల పరిశ్రమల నుంచి $100 బిలియన్ విలువైన ఎగుమతులు సాధించాలని ఈ యొక్క ఇండసూడ్ 2025 సదస్సులో పేర్కొనడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క ఇండసూడ్ 2025 సదస్సు అనేది న్యూఢిల్లీలో జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆర్థిక పరిస్థితి అవకాశాలు 2025 అని పేరట ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో భారత ఆర్థిక వృద్ధి రేటు 2025కు గాను 6.6%గా, 2026కు గాను 6.7%గా ఉంటుందని పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలుస్తుందని కూడా పేర్కొంది. ఇది ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపిస్తుందని కూడా పేర్కొంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరం జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందీ భాషను ప్రచారం, ప్రోత్సాహం చేయడం. అలాగే ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా మాట్లాడే భాషల్లో హిందీ ఒకటిగా చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 2024 సంవత్సరానికి దీని యొక్క ఇతివృత్తం ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జనవరి 10న విశ్వ హిందీ దివాస్ను జరుపుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా న్యాయశాఖకు ఒక మహిళా కార్యదర్శిని నియమించింది. మార్చి 5, 2025న అంజు రాఠీ రాణాను మొదటిసారిగా న్యాయశాఖ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఐఏఎస్ అధికారి నితిన్ చంద్ర స్థానంలో ఈమె ఈ పదవిలోకి వచ్చారు. ఓకేనా. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి భవన్లో 2025 మార్చి 6 నుంచి 9 వరకు 3 రోజుల పాటు వివిధతా కా అమృత్ మహోత్సవ్ 2వ ఎడిషన్ జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే దేశంలో సంస్కృత వైవిధ్యాన్ని ప్రదర్శించడం మరియు వేడుకగా జరుపుకోవడం, దక్షిణ భారతదేశపు హస్తకళలు, సంస్కృతులపై ప్రజలకు అవగాహన కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో 500 మంది హస్త మరియు చేనేత కళాకారులు పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, లక్షద్వీప్, పుదుచ్చేరి. ఓకేనా. నెక్స్ట్ వన్, భారత రక్షణ పరిశోధన సంస్థ అయిన DRDO మార్చి 5, 2025న ఆన్బోర్డ్ ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్ను తేజస్ యుద్ధ విమానంలో విజయవంతంగా పరీక్షించింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే గగనతలంలో అత్యంత ఎత్తుకు వెళ్లే యుద్ధ విమానంలో ప్రాణవాయువును ఉత్పత్తి చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. తదుపరి వినియోగం MiG-29 మరియు ఇతర యుద్ధ విమానాల్లో పరీక్షించడం తదుపరి లక్ష్యం. ఓకేనా. నెక్స్ట్ వన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరొక అంతర్జాతీయ పురస్కారం లభించింది. బార్బడోస్ అత్యున్నత పురస్కారమైన హానరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ లభించింది. ఈ యొక్క పురస్కారం అనేది కోవిడ్-19 కాలంలో అమూల్య సేవలు మరియు సమర్థ నాయకత్వంగాను బార్బడోస్ ప్రదానం చేసింది. భారత ప్రధాని తరపున భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి అయిన పవిత్ర మార్గరెటా ఈ యొక్క అవార్డును స్వీకరించారు. ఓకేనా. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ విశ్వవిద్యాలయాల పెరుగుదలపై ఒక నివేదికను విడుదల చేసింది. భారతదేశంలో ఈ యొక్క ప్రైవేట్ వర్సిటీల స్థాపన ప్రారంభం అనేది 1995 నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం వీటి సంఖ్య 502 ప్రైవేట్ వర్సిటీలుగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వ వర్సిటీల సంఖ్య 496గా ఉంది. 2017 నుంచి 2022 మధ్య ప్రైవేట్ వర్సిటీల సంఖ్య 51% పెరిగాయి. అయితే ఈ నివేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై విశ్లేషణ చేయడం ఈ నివేదిక యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా. నెక్స్ట్ వన్, భారతదేశం, రష్యాల మధ్య ఒక కీలకమైన వాణిజ్య ఒప్పందం జరిగింది. ఈ యొక్క ఒప్పందం విలువ 2156 కోట్లు. ఆ ఒప్పందం ఏమిటి అంటే T-72 అనే యుద్ధ ట్యాంకుల యొక్క ఇంజిన్ను అప్గ్రేడ్ చేయడం. ప్రస్తుతం ఈ యొక్క T-72 యుద్ధ ట్యాంకుల యొక్క ఇంజిన్ సామర్థ్యం 780 HP ఉండగా కొత్త ఇంజిన్ సామర్థ్యం 1000 HP ఉన్నది. అయితే ఈ యొక్క టెక్నాలజీని రష్యా సంస్థ అయిన రోసోబోరన్ ఎక్స్పోర్ట్స్ అనే సంస్థ అందించనున్నది. దీని యొక్క ఉత్పత్తి అనేది ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ చెన్నైలో జరగనున్నది. దీని యొక్క ప్రయోజనం ఏమిటంటే T-72 యుద్ధ ట్యాంక్ అనేది ఉత్తమ కదలిక మరియు సామర్థ్యం పెరగనున్నది. ఓకేనా. నెక్స్ట్ వన్,
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కు కొత్త సీఎండీగా వికాస్ కౌశల్ నియమితులయ్యారు. ఈయన ఈ పదవిలో 5 సంవత్సరాలు కొనసాగుతారు. ఓకేనా? ఇవి ఇవాళకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.